నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. జైట్లీకి చెప్పే లండన్కు వెళ్ళా, బాంబు పేల్చిన విజయ్ మాల్యా. దొంగను కాదు, పారిపోయానంతేనంటూ కామెంట్స్. ఇది విజయ్ మాల్యా సరికొత్త వ్యూహమా? భారత్లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం, ఓ పాడ్కాస్ట్లో భాగంగా మాట్లాడిన ఆయన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయ్యే అవకాశాలు ఉండటంతో పారిపోయానని చెప్పడం. అది కూడా చెప్పే వెళ్ళిపోయానన్నారు. అంతేకాదు, తానేమీ దొంగతనం చేయలేదని అన్నారు. ఈ క్రమంలోనే పారిపోయానంతే కానీ దొంగను కాదని సమర్థించుకోవడం గమనార్హం. విజయ్ మాల్యా ఒకప్పుడు కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్గా పేరొందిన వ్యాపారవేత్త. 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను ప్రారంభించారు. లగ్జరీ సేవలకు ఎంతో ప్రసిద్ధిగాంచినప్పటికీ ఈ సంస్థ అప్పుల భారం, అవినీతి ఆరోపణలతో 2012 నాటికి మూతపడింది. ఈ క్రమంలోనే విజయ్ మాల్యా దాదాపు 17 బ్యాంకుల నుంచి సుమారు 9,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించకుండా 2016లో దేశం నుంచి బ్రిటన్కు పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే మాల్యాపై మనీ లాండరింగ్, మోసం ఆరోపణలతో సహా అనేక నేరపూరిత కేసులు కూడా నమోదయ్యాయి. అయితే విజయ్ మాల్యా తాజాగా ఓ బాంబు పేల్చారు. తాను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పే పారిపోయానని అన్నారు. అయితే ఇన్నేళ్ల తరువాత ఈ విషయంపై విజయ్ మాల్యా ఇప్పుడు మాట్లాడటం సరికొత్త అనుమానాలకు తావిస్తోందని చెప్పుకోవచ్చు. ఇదేమైనా కొత్త ఎత్తుగడ అనేది ప్రతి ఒక్కరి మధ్యలో ప్రశ్న. విజయ్ మాల్యా మాటల వెనుక మతలబు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడంటూ విజయ్ మాల్యాపై ఆరోపణలున్నాయి. అయితే తాను లండన్కు పారిపోయే ముందు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పానన్న ఆయన గతంలో లండన్ కోర్టుకు హాజరైన సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, న్యాయస్థానంలోనూ ఇదే విషయాన్ని చెప్పారని తెలుస్తోంది. అరుణ్ జైట్లీని కలిసి బ్యాంకులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సెటిల్మెంట్ను ఆఫర్ చేసినట్లు ప్రకటించిన ఆయన పార్లమెంట్ ఆవరణలోనే జైట్లీని కలిసి లండన్ వెళ్తున్నట్లు చెప్పానంటూ అనౌన్స్ చేశారు. అయితే దేశ బ్యాంకింగ్ వ్యవస్థను మోసం చేసి వేల కోట్ల రూపాయలను కాజేశారన్న ఆరోపణలు ఉన్న సమయంలోనే విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయారు. అలా అని ఆయనేమీ రహస్యంగా వెళ్లలేదు. అందరికీ తెలిసే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి రాజమార్గంలో వెళ్లారు. అప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజయ్ మాల్యాను ఎందుకు ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? అప్పటి ప్రభుత్వం ఎందుకు ఈ విషయాన్ని అప్పుడు అంతగా పట్టించుకోలేదన్నది పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంచితే అరుణ్ జైట్లీకి చెప్పి వెళ్లానంటున్నారు విజయ్ మాల్యా. కానీ ఇన్నేళ్ల తరువాత ఎందుకు ఈ విషయాన్ని ఆయన బయటపెట్టారు? అరుణ్ జైట్లీ ప్రాణాలతో లేరు. సో నిజం బయటకు రాదనే ధైర్యంతో ఈ ఆరోపణలు చేశారా అనేది కూడా సందేహంగానే ఉంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే విజయ్ మాల్యా దొరలా విదేశాలకు వెళ్లిపోవడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. అప్పటి ప్రభుత్వ సహకారం అందించడంతోనే ఆయన పారిపోయారని చెబుతోంది. ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన వెళ్లిపోయేంత వరకు సర్కార్ ఎందుకు చూస్తూ ఊరుకుందని ప్రశ్నిస్తోంది. వెళ్లిపోయేంత వరకు ఉండి వెళ్లిపోయాక ఆర్థిక నేరగాడని ప్రకటించడంపై విమర్శలు చేస్తోంది. ఇటువంటి పలు ఆర్థిక నేరగాళ్లతో బీజేపీకి లోపాయికారి ఒప్పందాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా విజయ్ మాల్యా అప్పటి ఆర్థిక మంత్రికి చెప్పి వెళ్లానన్న వ్యాఖ్యలు కాంగ్రెస్ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించిన వివరాల ప్రకారం విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు విలువైన ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ మాల్యా రుణం కంటే దాదాపు 2 రెట్లు ఎక్కువని ఆయన వాదిస్తున్నారు. అయితే ఈ రికవరీలు మాల్యా ఆస్తుల బలవంతపు వేలం ద్వారా జరిగాయని, ఆయన స్వచ్ఛందంగా చెల్లించినవి కాదనే వాదనలు వస్తున్న నేపథ్యంలో పాడ్కాస్ట్లో తొలిసారిగా మాట్లాడారు విజయ్ మాల్యా. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ఈ క్రమంలోనే తాను రుణాలు తిరిగి చెల్లించే ఉద్దేశంతోనే ఉన్నానని, దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, న్యాయమైన విచారణ జరిగితే భారత్కు తిరిగి వస్తానని తెలిపారు. మొత్తంగా విజయ్ మాల్యా చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అరుణ్ జైట్లీపై చేసిన ఆరోపణలు, ఉద్యోగుల పట్ల పశ్చాత్తాపం, ఆర్సీబీ విజయంపై స్పందన అన్నీ ప్రజెంట్ హాట్ టాపిక్గా మారడంతో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.